పేద రైతుల అభివృద్ధి సర్కార్ లక్ష్యమని చెప్పారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. కొన్ని పార్టీలు రిజర్వేషన్లను వ్యతిరేకించడం మీద గరమైండు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలంగా ఉంటే ఈడున్న నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన శాఖ మంత్రి చందులాల్ తోని కలిసి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను షురూ చేసిండు. ఈ రిజర్వేషన్స్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పింది కాదు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ కంటే ముందే 107 బహిరంగ సభలో చెప్పారు. జనాభా ప్రాతిపదిక పైన ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతాను, అదేవిధంగా మైనార్టీలో ఉన్నటువంటి పేదవాళ్ళకి పెంచుతానని చెప్పారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు మాత్రమే ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది. కులాలకు మతాల పేరుతో రిజర్వేషన్ కాదు ఇది. రాజ్యాంగంలో మాత్రం ఎస్సీ ఎస్టీకి రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించాల్సిన హక్కు ఉంది. అందులో భాగంగా కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు 6% ఉండే ఎస్టీ పాపులేషన్. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 2011 సెన్సస్ ప్రకారంగా 9.08% ఉంది ట్రైబల్ పాపులేషన్. దాంట్లో ఈ మధ్యన వాల్మీకి బోయ కాగితలంబడని ఇంకోటి 2 కులాలను కలపడంతో 9.08% నుంచి 10% అయింది ఎస్టీ రిజర్వేషన్. అది రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు కలిగించాల్సింది కలిగించాం. ఏదైతే బీసీఈ గ్రూప్కి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 4% ఉండే, దానివల్ల 12% చేశాం. శాసనసభలో 2 సభలు ఆమోదించాయి, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కొన్ని పార్టీలు మాత్రం కుల పిచ్చితోటి మత పిచ్చితోటి వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అది నేను ఖండిస్తూ ఉన్నాను. భువనేశ్వర్లో ప్రధానమంత్రి గారు బీజేపీ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడుతూ తప్పనిసరిగా ముస్లింస్లలో పేదవారు ఉన్న వారికి రిజర్వేషన్ కలిగించాలని ప్రధానమంత్రి గారే ఆనాడు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారు చెప్పారు. అక్కడ ప్రధానమంత్రి గారు ఆమోదిస్తే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు చిల్లర మల్ల రాజకీయాలు చేసి ధర్నాలు చేస్తూ ఉన్నాయి. విద్యాపరంగా గిరిజనులకు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి పోయిన సంవత్సరం 51 రెసిడెన్షియల్ స్కూల్స్ను మంజూరు చేయడం జరిగింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 15 డిగ్రీ కళాశాలలు బాలికల కొరకు మరి రాష్ట్రంలో మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వం వీకర్ సెక్షన్ పైన, అందులో బలహీన బడుగు వర్గాలపైన, గిరిజనులపైన, హరిజనులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇవాళ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్న సంగతిని మనందరికీ తెలుసు.